సంక్రాంతికి అందరూ పిండి వంటలు స్టార్ట్ చేసేసారు. మనమే లేట్ అయిపోయింది చెప్పి మా అత్తయ్య అయితే ఈరోజు అర్జెంట్కి పిండి వంటలు స్టార్ట్ చేశారనమాట. ముందుగా అయితే అరిసెలు వండుదామని చెప్పి ఒక 2 కేజీలు బెల్లాన్ని తరిగేసి పొయ్యి మీద పెట్టారు. ఇది బాగా ముదురుపాకం వచ్చిన తర్వాత ఇందులోనే మనం ముందుగా ఆడించి పెట్టుకున్న వరిపిండి వేసి ఇది అరిసెల ముద్ద అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇంక ఈ అరిసెల ముద్దకు ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇస్తే బాగా అరిసెలు వస్తాయంట. ఈలోగా జామ చెట్టుకి మంచి జాంకాయ కాసిందని చెప్పి కోసి తీసుకొచ్చాను. కట్ చేయడానికి ఏం లేదని చెప్పి అరిసెల చట్టంతోనే నేను ఈ జాంకాయని అయితే కట్ చేస్తున్నాను. ఇంకా అరిసెలు రుబ్బు చేసి చాలాసేపు అయిందని చెప్పి ఇంకా కూర్చున్నాను అనమాట. ఫస్ట్ అయితే పెనంకి దిష్టి తీయాలి, అది మా ఆనవాయితీ. ఇంక పెనంకి దిష్టి తీసేసిన తర్వాత అరిటాకు మీద అరిసెలు వేస్తుంటే రావట్లేదని చెప్పి మా అత్త అయితే కొబ్బరి చెప్పు తీసుకొచ్చి ఇచ్చారనమాట. ఈ కొబ్బరి చెప్పు పైన అరిసెలు ఇలా వేస్తే చాలా అలా జారిపోతున్నాయి. ఇంక నేనైతే ఇక్కడ ఫస్ట్ నువ్వుల అరిసెలే వేస్తున్నాము. మా ఇంట్లో అందరు నువ్వుల అరిసెలే తింటారు, మామూలు ప్లెయిన్ అరిసెలు ఎవరు పెద్ద తినరని. ఇంక అరిసెలన్నీ వేయడం అయిపోయిన తర్వాత ఈసారి అయితే పాకుండలు చేసామంట. ఫైనల్గా మా అత్త అయితే 2 కేజీల బెల్లంతో పాకుండలు, పొంగడాలు, అరిసెలు అన్నీ చేసేసారు. మరి ఈ సంక్రాంతికి మీరేం చేసుకున్నారో కామెంట్